ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే తమ గొంతు నొక్కుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సీఎం జగన్ ఆదేశానుసారం నడుస్తూ స్పీకర్ ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో వేల మంది పోలీసులను ఎప్పుడూ చూడలేదని, అరెస్ట్ చేసిన సర్పంచులను వెంటనే విడుదల చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. చర్చించేదానికి శాసనసభలో అవకాశం ఇవ్వటం లేదు. 96% నీ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా. వాళ్ళకి నువ్వు చేసింది ఏమిటని అడుగుతాను. ఇవాళ నీ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళంతా ఇవాళ రోడ్డు ఎక్కారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశావు. కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా పక్కదారి పట్టించావు. 14 ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నుంచి వచ్చిన నిధులన్నీ కూడా పక్కదారి పట్టించేశావు. కరెంటు బిల్లుల పేరుతో వాళ్ళ దగ్గర గోల్డ్ ఒడగొట్టి డబ్బు తీసుకున్నావు. స్థానిక సంస్థలు పన్నుల ద్వారా వసూలు చేసుకున్న డబ్బు కానీ, మైనింగ్ సెస్ కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసేసింది. ఫలితంగా కనీసం ముగ్గు వేయలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవాళ సర్పంచులు ఆందోళన చేస్తూ ముందుకొచ్చారు. మా సమస్యలు మా గౌరవం లేదు, వాలంటీర్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేశారు. చేతగాని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి